శ్యామ, ఇప్పుడు నీ చేత ఈ పౌడర్ కలిపిన ప్రసాదం తినిపిస్తాను. నీ చాప్టర్ క్లోజ్ చేస్తాను. పిన్నేంటి అందులేదో కలుపుతుంది? నేను మా ఫ్యామిలీతో ఈరోజు టెంపుల్కి వచ్చాను. మా బాబాయ్ పిన్నిని తులాభారం చేశారు. ఆ వీడియోని నా ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇదిగో మా పిన్ని కూడా వచ్చింది. పిన్ని హాయ్ చెప్పు. హాయ్, ఇదిగో ప్రసాదం తీసుకో. ఓకే ఫ్రెండ్స్, మీరందరూ నేను పంపించిన వీడియో చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో నాకు తెలియచేయండి. తినరా. మామయ్య గారు, ప్రసాదం తీసుకోండి. బాబాయ్, ఇది నీ దగ్గర పెట్టుకో. నేను తాతయ్య దగ్గర ఉన్న ప్రసాదం తీసుకొచ్చేస్తాను. శ్యామ, ఇదిగో నీ ప్రసాదం. తాతయ్య, నీ ప్రసాదం కూడా నేనే తినేస్తాను. మామయ్య గారు, ఎదిగోండి. ఆ పౌడర్ కలిపిన ప్రసాదం తినిపించి శ్యామ చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకుంటే ఆ ముసలోడు తింటున్నాడు. ఏం చేయాలి ఇప్పుడు? అక్క, నువ్వు తీసుకున్నావా? నేను తీసుకుంటాను. ఎస్, అనుకున్న ప్లాన్ ఫెయిల్ అయినా ప్లాన్ బి దొరికింది. ఆయనకి ఆయాసం కాబట్టి, కొండెక్కితే ఆయాసం వస్తుంది కాబట్టి, ఆయన్ని కొండెక్కొద్దు అని అత్తయ్య గారు గట్టిగా చెప్పారు కాబట్టి, ఆయన్ని కొండ మీదకి పంపించి శ్యామాని తీసుకెళ్ళిందని శ్యామాని ఇరికిద్దాం. తొందరగా ప్లాన్ బి అమలు చేయాలి. లేకపోతే 10 నిమిషాల్లో మావయ్య గారిలో తేడా వచ్చేస్తుంది. బీపీ పెరిగిపోతుంది, పడిపోతారు.
తొందరగా అమలు చెయ్యాలి. తీసుకో. ప్లాన్ బి అమలు చేసి ఎలాగైనా శ్యామని ఇరికించాలి. సో శ్యామని ఇరికించాలి అంటే మావయ్యని కొండ మీదికి పంపించాలి. మావయ్య, ఏంటమ్మా? మీరు కొండ మీదకెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలి అనుకున్నారు కదా? అవునమ్మా, కానీ ఆయాసం అని చెప్పి మీ అత్తయ్య వద్దని చెప్పింది కదా. భక్తి శ్రద్ధలతో కొండెక్కే వాళ్ళకి ఆయాసం రాదట మావయ్య. ఆయాసం రాకుండా భగవంతుడే చూసుకుంటాడని శ్యామ చెప్పింది. ఓ అవునా? అవును మావయ్య. హార్ట్ ప్రాబ్లం ఉన్నవాళ్లే కొండెక్కి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నారంట అని శ్యామ చెప్పింది. అవునా? అవును. ఈరోజు సోమవారం పంచమి. ఈరోజు గనక కొండ మీదికి వెళ్లి స్వామివారి దర్శనం చేసుకుంటే చాలా పుణ్యమంట అని శ్యామానే చెప్పింది. అలాగా? అయ్యో, శ్యామ ఆల్రెడీ కొండ మీదికి వెళ్ళింది మావయ్య. మిమ్మల్ని కూడా తొందరగా పైకి రమ్మని చెప్పింది. లేట్ అయితే గుడి తలుపులు మూసేస్తారు, దర్శనం కాదు అని చెప్పింది. మీరు తొందరగా బయలుదేరండి. అలాగేనమ్మా. ఎప్పటినుంచో కొండ మీదకు వెళ్లి వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకోవాలనుకున్నాను. శ్యామా పుణ్యమా అని ఈరోజు కుదిరింది. ఈ బోర్డర్ బాడీలోకి వెళ్ళిన 10 నిమిషాల్లోనే కళ్ళ మంటలు మొదలవుతాయి. శ్యామ పుణ్యం కాదది, శ్యామ పాపం. శ్యామానే మిమ్మల్ని కొండ మీదికి తీసుకెళ్ళిందని అందరికీ చెప్తాను. కాసేపట్లో మీరు జీవచ్చవంలా మారుతారు. మిమ్మల్ని శ్యామ కొండ మీదికి తీసుకెళ్లటం వల్లే అలా జరిగిందని చెప్పి అందరినీ నమ్మిస్తాను. అప్పుడు అందరూ కలిసి శ్యామని ఇంట్లో నుంచి గెంటేస్తారు. పౌడర్ కలిపిన ప్రసాదం తిని 10 నిమిషాలవుతుంది. ఈ పాటికి ఆయనకి కళ్ళ మంటలు మొదలవ్వాలి. ఇదేంటిది? సడన్ గా కళ్ళ మంటలు మొదలయ్యాయి. ఇప్పుడు శ్యామని పైకి పంపించాలి. శ్యామ, కొంప మునిగింది. ఏమైందక్క? మావయ్య కొండ మీదికి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవడానికి వెళ్లారు. అత్తయ్య గారు వద్దని చెప్పారు కదా అక్క. అయినా వినలేదు. నేను ఆపినా కూడా ఆగకుండా వెళ్ళిపోయారు. ఈ విషయం అత్తయ్య గారికి తెలిస్తే కంగారు పడతారు కదా. నువ్వు తొందరగా వెళ్ళి
మావయ్యని వెనక్కి తీసుకురా. అలాగే అక్క. మామయ్య గారు, ఏంటి ఆయాసంగా ఉంది? గుండె దడ మొదలైంది. మామయ్య గారు, కళ్ళు కూడా మండుతున్నాయి. మామయ్య గారు, ఏమైంది? ఏంటోనమ్మా, కళ్ళు మంటలుగా ఉన్నాయి, గుండె దడగా ఉంది, దాహం దాహం వేస్తోంది. దాహం. మంచినీళ్ళు తాగండి. ఇప్పుడు ఎలా ఉంది మామయ్య గారు? కొంచెం పర్వాలేదమ్మా. అత్తయ్య అత్తయ్య, శ్యామకి మీరంటే లెక్క లేకుండా పోయిందనుకోండి. ఏమైందమ్మా? మీరు వద్దని చెప్పినా కూడా మావయ్య గారిని కొండ మీదకి తీసుకెళ్తోంది, వెంకటేశ్వర స్వామి దర్శనం చేయించటానికి. అత్తయ్య గారు అలాగే అంటారు. ఏం కాదు, మీరు రండి అని బలవంతంగా మావయ్య గారిని కొండ మీదకి తీసుకెళ్ళింది. మామయ్య గారు, అయ్యో మామయ్య గారు, మామయ్య గారు, లేవండి మామయ్య గారు. మామయ్య గారు, ఏమైంది మామయ్య గారు? లేవండి, నడవగలరా? ట్రై చేస్తానమ్మా. అదిగో చూడండి అత్తయ్య. ఏమండి? ఏమండి? మామయ్య, ఏమండి? మామయ్య, ఏమైందండి? మామయ్య, మాట్లాడండి. ఏమండి? మామయ్య గారు, అన్నయ్య, ఏంటి వీళ్ళు ఇంకా రాలేదు? ఫోన్ చేయకు సార్. ఆగు, చేస్తాను. అదిగో అరుగు వస్తున్నారు.
భయపడకు మమ్మీ, డాడీకి ఏం కాదు. జస్ట్ బీపీ పెరిగి పడి. అంతే అయ్యుంటుంది బావగారు. ఖచ్చితంగా షుగర్ డ్రాప్ అవడం వల్లే ఇలా జరుగుంటుంది. షుగర్ వల్ల జరిగిందో లేక కొండ ఎక్కడం వల్ల జరిగిందో ఎవరికి తెలుసు? గుండె జబ్బు ఉన్నవాళ్ళు, ఆయాసం ఉన్నవాళ్ళు కొండ ఎక్కకూడదు అంటారు కదా. మావయ్య గారు వద్దన్నా వినకుండా కొండెక్కారు. దానివల్లే పడిపోయి ఉంటారేమో. ఎందుకు పడిపోయారేంటనేది కాసేపట్లో డాక్టర్ గారు చెప్తారు. మీరేం టెన్షన్ పడకండి. డాక్టర్, డాక్టర్, మా డాడీకి ఎలా ఉంది డాక్టర్? ట్రీట్మెంట్ జరుగుతుంది. ఆయన స్పృహలోకి వచ్చారా డాక్టర్? లేదమ్మా, ఇంకా స్పృహలోకి రాలేదు. ప్రమాదమేం లేదు కదండి? ఆ విషయం ఇప్పుడే చెప్పలేమమ్మా. ఆయనకి బాగా బ్లడ్ లాస్ అయింది. వెంటనే బ్లడ్ ఎక్కించాలి. ఆయనది చాలా రేర్ బ్లడ్ గ్రూప్. ఇక్కడ దగ్గరలో ఉన్న ఏ బ్లడ్ బ్యాంక్ లో కూడా ఆ బ్లడ్ దొరకలేదు. ఇక్కడ నుంచి 20 కిలోమీటర్స్ అవతల ఆర్కే బ్లడ్ బ్యాంక్ ఉంది. అక్కడికి ఫోన్ చేసి చెప్పాను. వాళ్ళు రెడీగా ఉందని చెప్పారు. ఓకే. ఇదిగోండి, ఈ లెటర్ చూపించండి, వాళ్ళు బ్లడ్ ఇస్తారు. ఓకే డాక్టర్, నేను వెంటనే తీసుకొస్తాను. ఓకే మమ్మీ, అర్జెంటుగా మీరు ఈ టాబ్లెట్స్ ఇంజెక్షన్స్ పట్టుకురండి. అలాగే డాక్టర్. అరుణ్ పద. అలాగనే ఇక్కడే ఉండు. డాక్టర్ గారు ఇప్పుడే ఏం చెప్పలేమంటున్నారు. నాకెందుకో భయంగా ఉంది అత్తయ్య. నువ్వేం భయపడక ఐశ్వర్య. మావయ్య గారికి ఏం కాదు. ట్రీట్మెంట్ జరుగుతుంది కదా, తొందరగా కోలుకుంటారు. నువ్వు చూస్తూ ఉండు. స్వామి, మా అత్తయ్య మామయ్యల పెళ్లి రోజని అందరం సంతోషంగా ఉన్నాము. ఇలా జరిగిందేంటి స్వామి? భక్తి శ్రద్ధలతో మొక్కు తీర్చుకుందామని గుడికి వెళ్తే ఇలాంటి పరిస్థితి వచ్చిందేంటి స్వామి? మా భక్తిని పరీక్షించడానికి
మీ దేవుళ్ళు ఇలా పరీక్షలు పెడితే ఎలా స్వామి? కొండ మీదకి వెళ్లి స్వామి వారిని దర్శనం చేసుకోవాలని మా మామయ్య గారు కోరుకోవడం తప్పేమీ కాదు కదా.